ఏపీలో పెన్షన్దారులకు రెండో రోజు తిప్పలు తప్పలేదు. లబ్ధిదారులంతా పెన్షన్ కోసం బ్యాంకుల ముందు పడిగాపులు పడ్డారు. చాలా అకౌంట్లు ఇనాపరేటివ్ గా ఉండడం, ఆధార్ లింక్ కాకపోవడంతో పెన్షన్దారులు డబ్బులు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కొందరి అకౌంట్స్ చాలా కాలంగా వాడుకలో లేకపోవడంతో పెన్షన్ డబ్బుల్లో కొంత మొత్తం పెనాల్టీ కింద కట్ అయ్యాయి. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలోని అవ్వాతాతలకు పెన్షన్ టెన్షన్ పడుతోంది. డబ్బులు ఎప్పుడు వస్తాయా అంటూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు లబ్ధిదారులు. రెండో రోజు కూడా బ్యాంకులు, మీ సేవా కేంద్రాల ముందు క్యూ కట్టారు వృద్ధులు, దివ్యాంగులు. నేను 8ంటికి వచ్చానండి పెన్షన్ కోసం. ఏది ఇంత మట్టి బ్యాంకు వాళ్ళు రాలేదు. జనం అంతా ఎదురు చూస్తున్నారు. ఒకళ్ళు ఆ బ్యాంకులో అంటున్నారు, ఒకళ్ళు ఈ బ్యాంకులో అంటున్నారు. అటు ఇటు తిరగలేక వస్తున్నారు ముసలోళ్ళు. ఈ చంద్రబాబు చేసింది వారంటీలను తీసేయమండు. తీసేస్తే మరి గతి పట్టకేం పట్టిద్ది? అయితే పెన్షన్దారుల్లోని సగానికి పైగా అకౌంట్లు ఇనాపరేటివ్ గా ఉన్నాయి. వీటిని యాక్టివ్ చేసేందుకు వారం రోజుల సమయం పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పడంతో అన్ని రోజులు ఆగాల అంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. మరోవైపు చాలా మంది అకౌంట్లు వాడుకలో లేని కారణంగా ఛార్జీల కింద డబ్బులు కట్ చేస్తున్నారు బ్యాంకు అధికారులు. ఈ బ్యాంకులో పడిందంటే ఆ బ్యాంకు పంపంటారు, ఆ బ్యాంక్ అంటే ఈ బ్యాంక్ అంటారు. ఆ బ్యాంకులు తిరుక్కొని వచ్చేలకు 250 ఆటో ఛార్జ్ అయింది. ఆడ మళ్ళీ పింఛనీ తీసుకునే పోతే సంవత్సరం ఆ బ్యాంకుల్లో పోలేదని 600 కట్ అయింది. ఏం తెచ్చుకొని ఏం తినాలి సార్? మండు టెండలో తిరగలేక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అల్లాడిపోతున్నారు. తమకు ఈ ఇబ్బందులు రావడానికి చంద్రబాబే కారణమని మండిపడుతున్నారు వారు. తమను ఇన్ని కష్టాలు పెడుతున్న చంద్రబాబుకు ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. కారణం చంద్రబాబు నాయుడే, ఒగులు కాదు. ఆ ఉసురు పట్టిపోతాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు కాబట్టి మా ఉసురు చాలే. ఇప్పుడు కానీ పోతాడు. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా? ఆ ముసులు చూడ పక్కన ఎలాగ పడిపోయినది. 2 నెలల క్రితం వరకు వాలంటీర్లు 1వ తేదీ ఉదయాన్నే వచ్చి పెన్షన్ ఇచ్చేవారని, ఆ పద్ధతే బాగుండేదంటున్నారు అవ్వాతాతలు. నిమ్మగడ్డ రమేష్తో కలిసి చంద్రబాబు చేసిన కుట్రల కారణంగా తమకి దుస్థితి వచ్చిందని, వారికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామంటున్నారు వారు. చంద్రబాబు నాయుడు వహించల్లా, ఎవరు ఇస్తారు? వారే చెప్పిండేది. బ్యాంకులకు పోద్దు, బ్యాంకులకు డబ్బులు వేయి, ఆడిగి వాళ్ళ సచివాలయాలకి వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఇస్తాంటారు కదా, వాళ్ళు ఆడికి నడుస్తారు. ఇదంతా ఆవిడ ఫిర్యాదు అతనే చేశారు. ఆ నిమ్మగడ్డ రమేష్కి వెళ్ళి చెప్తే అతనేమో ఈసీకి చెప్పి ఇదా పద్ధతి. ప్రతి నెల హాయిగా ఇంటికి కిందటి నెల సచివాలయంలో ఇచ్చారు, ఈ నెల ఇక్కడ అతనేమో వీళ్ళు చెప్పి నిమ్మగడ్డ రమేష్కి చెప్పి అతనేమో ఇలా చేయిస్తాడు. ఆఖరికి బ్యాంకులు వేసేయమంటే అతనికి ఏం పోయింది, వాళ్ళకి ఏం తెలియదు ఇంత బాధపడుతున్నారని. మే నెల పెన్షన్ల చెల్లింపు కోసం 1945 కోట్ల రూపాయలు విడుదల చేసిన జగన్ ప్రభుత్వం 48,17,718 మంది ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. 15,13,752 మందికి ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేశారు అధికారులు. అయితే బ్యాంకు ఖాతాలకు మొబైల్ ఫోన్ అనుసంధానం కాని 74,399 మందికి శనివారం పెన్షన్లు అందజేయనున్నారు. వీరికి గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తారు.